జై శ్రీ గణేష్ అందరికీ. ప్రస్తుతం మనము ధూల్పేట్‌లోని గణేశం కళాకార్ దగ్గర ఉన్నాము. ఇవే కాదు మిగతా అప్డేట్స్ కూడా మీకు ఈ వీడియోలో లభిస్తాయి. పూర్తిగా చూడండి. గణేశం కళాకార్ దగ్గర ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదన్నమాట. అంతేకాకుండా మన కస్టమర్ చూపించే విధంగా భారీ విగ్రహం అయితే మనకి ఈ విధంగా అయితే పెట్టడం జరిగిందనమాట. సో ఆల్రెడీ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో మరి కొద్ది రోజులు పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేస్తారైతే అనుకుంటున్నాను. ఎందుకంటే విగ్రహం అయితే ఇంకా చాలా పెట్టుంది. అంతేకాకుండా ఇక్కడ ఇంకా కొన్ని విగ్రహాలు సిద్ధం చేస్తున్నారు. సో ఒకేసారి ఇక్కడ పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. వాటి అప్డేట్స్ మీకు టైం టు టైం అందించే ప్రయత్నం చేస్తుంటాను. సో ఇవి గణేశం కళాకార్ దగ్గర విగ్రహాల అప్డేట్స్ ప్రస్తుతానికైతే. సో ఇక్కడ డిజైన్స్ ఏ విధంగా మరొకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మన వెంకటేశ్వర స్వామి రూపము, భారీ బుద్ధ వినాయకుడు, మన ముంబై గణేష్ స్టైల్స్, ఇట్లా అన్ని వివిధ రూపాలలో మన గణేశం కళాకారు విగ్రహాలు అయితే తయారవుతుంది అనమాట. చిన్న విగ్రహం నుంచి పెద్ద విగ్రహం అనమాట. ఇది వచ్చేసి మన వెంకటేశ్వర స్వామి రూపంలో అనమాట. ఇంకా మిగతా భారీ విగ్రహాలు ఉన్నాయి. నెక్స్ట్ షెడ్కి వెళ్ళిపోదాం. ప్రస్తుతం మనము జయసింగ్ కళాకార్ దగ్గర ఉన్నాము. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక మన విగ్రహాలకైతే పెయింటింగ్ వర్క్ ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఇంకా కొంచెం శాతం అంటే మన గణేశునికి ఐ పెయింటింగ్, ఆభరణాల పెయింటింగ్ ఉంటుంది, అవి పెయింటింగ్ అనమాట. మొబైల్ నెంబర్ అక్కడ చూసుకోవచ్చు మీరు, అక్కడ ఉంది. అడ్రస్ వచ్చేసి హజారీ హోటల్ దగ్గరకు వచ్చేసి మీకు కనిపించేస్తుంది. జస్వంత్ సింగ్ కళాకార్ యొక్క షెడ్ దగ్గరనే, ఫంక్షన్ లాంటిది అది. మీకు హజారీ హోటల్ దగ్గర నుంచి చూస్తే కనిపించేస్తుంది. ఓకే. అండ్ చూసుకోవచ్చు పెయింటింగ్ వర్క్ చాలా అద్భుతంగా ఉంది. మన గణేష్ రూపాన్ని చాలా అందంగా పెయింటింగ్ వేసి తీర్చిదిద్దారనమాట. ఇక్కడ విగ్రహాల యొక్క హైట్ మీరు చూసుకోవచ్చు. ఆ బైక్ మీకు హైట్ అండ్ విగ్రహాల యొక్క హైట్ మీకు తెలిసిపోతుంది అనమాట. అక్కడ చూసుకున్నట్టయితే గణేష్ పెయింటింగ్ చాలా బాగా జరిగిందనమాట. పెయింటింగ్ అవ్వకముందు విగ్రహాలు ఈ విధంగా ఉంటాయి. అండ్ పెయింటింగ్ అయిన తర్వాత విగ్రహాలు ఈ విధంగా ఉంటే మీకు చూపించే ప్రయత్నంలో మీకు ఇక్కడ చూపిస్తాను అనమాట. పెయింటింగ్ అవ్వకముందు విగ్రహాలు ఈ విధంగా ఉంటాయి, పెయింటింగ్ అయ్యాక విగ్రహాలు ఈ విధంగా ఉంటాయి అనమాట. సో ఇంకా పెయింటింగ్ అవుతున్నాయి. తొండం చూడండి, అసలు చాలా పెద్దగా ఉంది కదా, యూనిక్ అనమాట, చాలా బాగుంది. అండ్ ప్రస్తుతం మనము లక్ష్మీనారాయణ కళాకార్ ఉన్నాము. ఇక్కడ విగ్రహాలకైతే ఇంకా పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేయలేదు. పూర్తిగా మనకి లోపలైతే విగ్రహాలతో మన గణేశం కళాకారు యొక్క వర్క్ ప్లేస్ అనేది పూర్తిగా నిండిపోయింది అనమాట. లోపలికి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు, జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఇంకా లోపల విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఆలోచించండి, లోపల వెళ్ళే ప్లేస్ ఉంటుందో ఉండదో. అండ్ ఈ విగ్రహానికి అయితే మన కిరీటం అయితే పెట్టడం జరిగిందనమాట. ఆల్మోస్ట్ రూఫ్ తాకింది, ఎలా పెట్టారు కష్టంగా అసలు. అండ్ మరి కొద్ది రోజులు ఇక్కడ మన గణేష్కి ఐస్ బ్లింక్ అయ్యే విధంగా చేస్తారనమాట. అదేవిధంగా కొన్ని విగ్రహాలకి చేశారు. సో నెక్స్ట్ డేకి వెళ్ళిపోదాము. సో ప్రస్తుతం మీరు చూస్తున్నారు బాలాపూర్ గణేష్ షెడ్ ఎదురుగా మన అజయ్ సింగ్ కళాకార్ అనమాట. దగుడు సెట్ రూపంలో చాలా అందంగా పెయింటింగ్ వేసి మన ఈ విగ్రహాలను అయితే చూపించడం జరిగిందనమాట. సో మరొకసారి చెప్తున్న అడ్రస్ వచ్చేసి అజయ్ సింగ్ కళాకార్ అండ్ దగుడు ఫిట్ అనమాట. అంతేకాదు ఇక్కడ ఇంకా 2 డిజైన్లో విగ్రహాలు అయితే తయారవుతున్నాయి అనమాట. మీకు జూమ్ చేసి చూపిస్తున్నారు. చాలా బాగున్నాయి విగ్రహాలు. ఇక్కడ వీళ్ళ దగ్గర చాలా అందంగా చేస్తారు విగ్రహాలు. ప్రతిసారి భారీ విగ్రహాలే చేస్తారు, చిన్న విగ్రహాలకి అస్సలు చేయరు. పెద్ద పెద్ద విగ్రహాలు అనమాట. పూర్తిగా 15 ఫీట్లు పొడవు ఉంటుంది. విడ్త్ వచ్చేసి 7 నుంచి 10 ఫీట్ల వరకు ఇది ఉంటుంది అనమాట. మీరు చూసుకోండి, మీకు తెలిసిపోతుంది దగ్గర నుంచి చూస్తేనే. సో ఇవి మన అజయ్ సింగ్ కళాకార్ విగ్రహాల యొక్క అప్డేట్స్. పెయింటింగ్ వర్క్ విధానం చాలా బాగుంది కదా. నెక్స్ట్ షెడ్కి వెళ్ళిపోదాము. ఇక్కడనే ఉందన్నమాట మన బాలాపూర్ గణేష్ షెడ్. వెళ్ళకముందే ఇక్కడ ఈ యొక్క కళాకారు అనమాట, పేరు చెప్పలేదు. సో బయట ఎవరు కూడా లేదనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 2 భారీ విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఈ భారీ విగ్రహం అండ్ బయట ఉన్న వెంకటేశ్వర స్వామి రూపం అనమాట. గణేశుని యొక్క దంతం చూడండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనకి రోడ్ మీద నుంచి చూస్తే కనిపించేస్తుంది బాలాపూర్ గణేష్ అనమాట. రాణి అవంతిబాయి పక్కనే 2 విగ్రహాలు చాలా బాగున్నాయి కదా. దీని బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఉంది. అండ్ ఆ విగ్రహం అనేది వచ్చేసి చాలా పెద్దగా ఉంది అనమాట. ఇంకా రోడ్ మీద కూడా మనకి విగ్రహాలు చూసుకోవచ్చు. మొత్తాన్ని ధూల్పేటలో విగ్రహాల యొక్క తయారీ ప్రారంభమైపోయింది. జై సింగ్ కళాకార్ అనమాట. మన బడంగ్పేట్ గణేష్ ప్రతిసారి ఇక్కడనే తయారవుతుంది అనమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే జై సింగ్ కళాకార్ అని చెప్పారు మాకు. మొన్న ఈ మధ్య చూస్తున్నాను నేమ్ మార్చారు, తెలిసింది మరి అక్కడ ఇవ్వలేదు మాట్లాడనీకే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన 1, 2, 3, 4, 5 డిజైన్లలో ఇక్కడ విగ్రహాలు తయారవుతాయి అనమాట. సో ఇక్కడ ఈ విగ్రహం తయారు చేసి దీనికి డై అయితే వేశారనమాట. అండ్ ఇక్కడ లోపల ఇంకో 2 విగ్రహాలు ఉన్నాయి. వాటికి కూడా మరి కొద్ది రోజులు డై చేసి తీస్తారు. చూసుకోవచ్చు. చేతులు వేయాలంటే అర్థం అంటే డై అనమాట. వాటికి హ్యాండ్స్ అంటిస్తారు. ఈ విగ్రహం రాయచూరు నుంచి వచ్చి బుక్ చేసుకున్నారంటే చాలా బాగుంది.
దీనికి కూడా డై చేశారు, దాని ఎదురు కూడా డై అనమాట. అండ్ మిగతా ఇక్కడ కూడా డై చేశారు, రబ్బర్ కూడా వేశారు అనమాట. ఇవి మన బడన్పేట్ తయారయ్యే షెడ్లోనే విగ్రహాలకి అప్డేట్స్. మన హజారీ హోటల్ నుంచి లెఫ్ట్ వెళ్ళాలండి, పృథ్వీరాజ్ సింగ్ కళాకారు వస్తుంది, శంకర్ సింగ్ కళాకారు వస్తుంది అనమాట. మనకోసారి చూపిస్తున్నారు. హజారీ హోటల్ నుంచి ఇక్కడ వస్తే మాకు ఇక్కడ ఒక అప్పు ఉంటుంది చెడవ, అక్కడ ఏం చేస్తున్నారంటే పృథ్వీరాజ్ సింగ్ కళాకారు అనమాట. పృథ్వీరాజ్ సింగ్ కళాకారు పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేశారు, పూర్తి అవ్వలేదు ఇంకా. సో ఇంకా పంచ కట్టాలి, ఇంకా కొన్ని ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ మీకు ఒకసారి మన పృథ్వీరాజ్ సింగ్ కళాకారు దగ్గర విగ్రహాల యొక్క అప్డేట్స్ ఏ విధంగా ఉంటాయి, పెయింటింగ్ ఏ విధంగా ఉంది చూపించే ప్రయత్నంలో మీకు ఈ వీడియోలో ఒక గ్లింప్స్ చూపిస్తున్నాను అనమాట. అంటే ఒక ఉదాహరణ అనమాట. చాలా బాగున్నాయి, ఇంకా బుకింగ్స్ ఓపెనింగ్ ఉన్నాయని చెప్పారు. సో చూసుకోవచ్చు. ఎలిఫెంట్ మీద మన విఘ్నరాజ అనమాట, ఏనుగు మీద విఘ్నరాజ. చాలా బాగుంది కదా, దగ్గర నుంచి చూడండి మీరు. విగ్రహాలు నేను చెప్పడం కాదు, మీరు ఇక్కడికి వచ్చి దగ్గర నుంచి చూస్తే వాటి యొక్క హైట్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది, చాలా క్వశ్చన్స్ అయితే మీకు వస్తాయి. అవి మీరు ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది అనమాట. ఓకేనా. పెయింటింగ్ వర్క్ చాలా బాగుంది. మన స్వామివారి తలపైన నరసింహస్వామి రూపం, నరసింహస్వామి తలపైన పడగొప్పిన పాములకు ఆకారం. ఇక్కడ అమ్మవారికి చీర కట్టారు. సో లాస్ట్ టైం మీకు చూపించలేదు అమ్మవారు ఉందని చెప్పేసి, ఇప్పుడు చూసుకోండి. అండ్ ఇక్కడ మన స్వామివారి చేతిలో వీణ. మొత్తానికి మన పృథ్వీరాజ్ సింగ్ కళాకారు నుంచి స్ట్రేట్గా వచ్చేసి రైట్ పోతే శంకర్ సింగ్ కళాకారు, డబల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ అనమాట. ఆ మెయిన్ రోడ్ నుంచి చూస్తే మీకు కనిపిస్తాయి ఇక్కడ విగ్రహాలు. ఈ విగ్రహాలు హైట్ వచ్చేసి 10 to 12 feet ఉంటాయి అనమాట. చాలా బాగున్నాయి, చూశాను. పెయింటింగ్ వర్క్ అవ్వలేదు అప్పటికి. వాళ్ళు ఇప్పుడే వద్దు పెయింటింగ్ వర్క్ అయినా తీసుకో అంటే, కస్టమర్స్ రావాలంటే చూపించాలి అని అంటే సరే సరే అని చెప్పాను, అయిపోయింది. అండ్ మొత్తానికి మన ధూల్పేట్లోని ధ్రువ్ సింగ్ కళాకారు అనమాట. ధ్రువ్ సింగ్ కళాకారు దగ్గర విగ్రహాలు కూడా మొత్తానికి డై అయితే వేయడం జరుగుతుంది అనమాట. ఇది దగుడు సైడ్కి. అంతేకాదు మన భారీ బొజ్జ వినాయకుడు కూడా పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. సో రేపటి లోపల పెయింటింగ్ వర్క్ అయితే పూర్తిగా అయిపోతుంది. మన సాటర్డే కల్లా పెయింటింగ్ వర్క్ పూర్తి చేసుకుంటుంది అనమాట. ఇది మన ధ్రువ్ సింగ్ కళాకారు దగ్గర విగ్రహాల యొక్క అప్డేట్. చాలా బాగున్నాయి. లోపల కూడా విగ్రహాలు ఉన్నాయి అనమాట, అవి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. చూసుకోవచ్చు. లోపల కూడా డై చేసి విగ్రహాలు ఉన్నాయి. కొన్ని విగ్రహాలకు పెయింటింగ్ వర్క్ చేస్తున్నారు. అంటే పూర్తి స్థాయి విగ్రహాలు ఇంకా 2 వారాల్లో రెడీ అయిపోతాయి. అప్పుడు ఇక్కడ కదిలే ప్లేస్ కూడా ఉండదు అనమాట. అర్థం చేసుకోవచ్చు మీరు. అండ్ ప్రస్తుతం మనము సుందర్ కళాకారు దగ్గర ఉన్నామన్నమాట. ఇక్కడ వీరి యొక్క వర్క్షాప్ కూడా శంకర్ సింగ్ కళాకారే. పెయింటింగ్ వర్క్ చాలా బాగుందండి, చాలా అద్భుతంగా. అక్కడ పెయింటింగ్ కూడా వేస్తున్నాను అనమాట. మన స్వామివారి దగ్గర తిలకం ఉంటుంది కదా, ఆ పెయింటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనము నితిన్ సింగ్ కళాకారు దగ్గర ఉన్నాము. అండ్ ఇక్కడ విగ్రహాలకు అప్డేట్స్ ఏమిటో మీరు చూడొచ్చు. పెయింటింగ్ వర్క్ అయిపోయింది. అండ్ స్వామివారికి కుందన్ వర్క్ కూడా చేస్తున్నారు అనమాట. జ్యువెలరీ వర్క్ అనేది చేశారు. కొన్ని విగ్రహాలకు అయిపోయినాయి, ఇంకా కొన్ని విగ్రహాలకు చేస్తున్నారు అనమాట. అక్కడ చూసుకోవచ్చు. మన కళాకారులు స్వామివారికి కుందన్ వర్క్ అనేది చాలా జాగ్రత్తగా చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ బుకింగ్ అయిపోయిన విగ్రహాలు ఇవి, అందుకని అది చేస్తున్నారు. బుకింగ్ కాని విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. వాటి కుందన్ వర్క్ ఈ విధంగా ఉంటుంది చేసిన చెప్పడానికి అనమాట. ఒక ఉదాహరణ కింద మనకి ఎంట్రన్స్లో విగ్రహాలు చూపించడం జరుగుతుంది అనమాట. పెయింటింగ్ వర్క్ అయిపోయింది, కుందన్ వర్క్ కూడా చేస్తున్నారు. నితిన్ సింగ్ కళాకారు దగ్గర విగ్రహాల యొక్క అప్డేట్ అయితే ఇది. రండి చూడండి మీకు నచ్చిన విగ్రహాలని. అంటే కుందన్ వర్క్ కావాలా వద్దా, ధోతి వర్క్ ఏ విధంగా ఉండాలి, అవి మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు. చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో ఇంకా విగ్రహాలు ఉన్నాయి, మీ ఇష్టపరంగా చేస్తారనమాట. అంటే నచ్చిన రంగు కుందన్ వర్క్ ఉండాలా వద్దా అని ఆ విధంగా అనమాట. మొత్తానికి సుందర్ కళాకారు దగ్గర విగ్రహాలు పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ యొక్క భారీ విగ్రహాలకైతే పెయింటింగ్ వర్క్, కొన్నిటికి బాడీ వర్క్ అయితే వేశారు పెయింటింగ్ వర్క్. అండ్ ఇక్కడ పెద్ద బొజ్జ వినాయకుడికి దానికి కూడా పెయింటింగ్ వర్క్ ఇస్తున్నారు అనమాట. చూసుకోవచ్చు. ఒకసారి మీకు రౌండ్గా చూపిస్తున్నాను, ఏ విగ్రహాలకు పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయినాయి, ఏ విగ్రహాలకు పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అవ్వాలని చెప్పేసి మీకు ఒక ఐడియా వచ్చేస్తుందని చెప్పేసి మరొకసారి చూపిస్తాను రౌండ్గా. ఈ విగ్రహం పెయింటింగ్ వర్క్ అయిపోయింది. ఈ విగ్రహం స్టార్ట్ చేయలేదు, బహుశా బాడీ వర్క్ వేరే ఉందన్నమాట పెయింటింగ్ వర్క్. ఇంకా విగ్రహాలకు ఉందన్నమాట. ఇక్కడ భారీ బొజ్జుని ఇక్కడ పెయింటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక విగ్రహానికి ఆల్రెడీ పెయింటింగ్ వేసి కవర్ కూడా వేసేసారు, చూసుకోవచ్చు అక్కడ మీరు. ఈ భారీ బొజ్జుని ఎక్కడితే పెయింటింగ్ వేస్తున్నారు అనమాట. అవి అప్డేట్స్. మొత్తానికి సుబోధాట్ దగ్గర కూడా భారీ బొజ్జ వినాయకుడు ఒకటి బాగా అందంగా తీసిందనమాట. ఇది మన గజరాజ్ అనమాట. వాళ్ళు చెప్పారు గజరాజ్ అంటే ఇది. అండ్ ఇంకో డిజైన్ అనమాట ఇది. మొత్తం మన సుబ్బోధాట్ దగ్గర 3 డిజైన్స్ ఉన్నాయి. 3 డిజైన్స్లో 2 డిజైన్స్ రెడీగా ఉన్నాయి. 3వ విగ్రహం డిజైన్ అయితే వాళ్ళు డై నుంచి తీశారనమాట. ఇందాక చూపించాను స్టార్టింగ్లో డై ఆ విధంగా ఉంటుందన్నమాట. సో మన సుబ్బోధాట్స్ పక్కనే అనమాట. ఇక్కడ కూడా భారీ బొజ్జ వినాయకుడు అనమాట. చాలా బాగుంది. హైట్ చూసుకోవచ్చు మీరు. ఆ మనిషి హైట్కి
స్వామివారి హైట్కి ఎంత ఉంటుందో అంచనా వేసుకోవచ్చు అనమాట. సుమారు 10 నుంచి 14 ఫీట్ల దాకా ఉంటుంది అనమాట. విడ్త్ చాలా పెద్దగా ఉంటుంది, 6 నుంచి 7-8 ఫీట్ల దాకా ఉంటుంది. విశిష్టత ఏమిటంటే స్వామివారి హ్యాండ్ మూవ్మెంట్ అవుతుంది అనమాట, హ్యాండ్ మూవ్మెంట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన సుందర్ కళాకారు నుంచి గణేష్ కళాకారు వెళ్ళే రూట్లో విగ్రహాలకు పెయింటింగ్ వేశారనమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త డిజైన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ హైట్ ఏ విధంగా ఉంటాయి, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. సో మీట్ యు నెక్స్ట్ వీడియో. జై శ్రీ గణేష, జై శ్రీ గణేష, జై శ్రీ గణేష.